ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఆంతర్యం శీర్షికలో ఏకాదశ ముఖ రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటటువంటి ప్రయోజనం, అలాగే ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి అనే రెంటి వెనుక ఉన్న ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ విజయనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుద్ధపక్షం, తిథి ద్వాదశి, మధ్యాహ్నం 2:40 వరకు, నక్షత్రం పూర్వాషాఢ, సాయంత్రం 5:30 వరకు, అమృత ఘడియలు మధ్యాహ్నం 2:15 నుండి 3:42 వరకు, వర్జ్యం రాత్రి 12:57 నుండి 2:26 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:37 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 20వ తేదీ మంగళగౌరీ వ్రతం, 21 రక్షికా పూర్ణిమ లేదా రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, జంజాల పూర్ణిమ, సంస్కృత భాషా దినోత్సవం, 22వ తేదీ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం, అశూన్య శయన వ్రతం, 23వ తేదీ 3వ శ్రావణ శుక్రవారం, 24 సంకష్టహర చతుర్థి, శ్రీ వెంకటేశ్వర వ్రతం. ప్రతి శ్రావణ పూర్ణిమని సంస్కృత భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. అది అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. మిగిలినటువంటి విజ్ఞాన శాస్త్రాల్లో అన్ని విధాలైనటువంటి ఫలితాలని చూడొచ్చు, కానీ బుద్ధికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని తెలియచెప్పగలిగిన ఒకే ఒక భాష సంస్కృత భాష. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అశ్విని నక్షత్ర జాతకులకి శుభకార్యాలు జరుగుతాయి, కానీ చాలా వాయిదా పడి నిదానంగా దూరానికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది. దానివల్ల తాత్కాలికమైనటువంటి మానసిక ఆందోళన కలగచ్చేమో, కానీ అశ్విని నక్షత్ర జాతకులకి ఆ వివాహాది శుభకార్యాలు రద్దవుతాయని మాత్రం ఏ విధంగానూ భావించకండి. ఇక భరణీ నక్షత్ర జాతకులకి ఈ జాతకురాళ్ళు స్త్రీ లేనిట్లయితే తమ భర్తలతో, వారు భర్త లేనిట్లయితే తమ భార్యలతో చక్కనైనటువంటి అన్యోన్యతని సాధించుతారు ఈ వారంలో అని పంచాంగం తెలియజేస్తోంది. ఇక కృత్తికా నక్షత్ర జాతకులని పరిశీలించి చూస్తే వైద్య శాస్త్రంలో ఉన్నవారికి, న్యాయశాస్త్రంలో ఉన్నవారికి విశేషమైన ఆదాయం లభించేటటువంటి వారం ఇది. అంతేకాక నిర్మాణపు పనిలో ఉన్నటువంటి వారికి, ఇతరమైనటువంటి ఇంజనీరింగ్ ఆ శాఖల్లో ఉన్నటువంటి వారికి కూడా కాసుల వర్షం కురిసేటటువంటి అవకాశం ఈ వారం కలిగిస్తోంది కృత్తికా నక్షత్ర జాతకులకి. ఈ వారం ఈ రాశివారు సరస్వతి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండాలి. దేవాలయానికి రోజు యథాశక్తి చామంతి పూలని ఇయ్యడం మంచిది. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు రోజుకి 1 గంట చొప్పునైనా సరే భార్యాపుత్రులతో గడపని పక్షంలో మానసిక అశాంతికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కృత్తికా నక్షత్ర జాతకులకి పనులు చాలా శ్రమతో కూడి మాత్రమే పూర్తవుతాయి తప్ప ఒక్కమారుగా వెంటనే పనులయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇంత శ్రమ చేస్తున్నాను, ఫలితం అంత శ్రమ మీద వస్తుంది ఏమిటి అని అనుకోవద్దు. శ్రమ మీదే ఫలితం వస్తుందనుకుని సిద్ధపడి ఉండండి. రోహిణీ నక్షత్ర జాతకులకి వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. దానికోసం వాళ్ళు రుణాన్ని కూడా చేయవలసి వస్తారు. అయితే ఆ చేస్తున్నటువంటి రుణం సత్ వ్యయం, మంచి పనుల కోసం ఖర్చు చేయబడేదే కాబట్టి భారంగా కానీ భావించవలసిన ఏమాత్రమూ లేదు. ఇక మృగశిర నక్షత్ర జాతకులు ఇతరుల వ్యవహారాల్లో ఈ వారం తలదూరుస్తారు. సహజంగా ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చిన సందర్భాల్లో నిందలని అందరూ ఎదుర్కొంటే ఈ రాశివారి మాత్రం మంచి కీర్తి ప్రతిష్టలని పొందుతారు. చక్కనైన ఒక కార్యక్రమానికి శ్రీకారాన్ని చుడతారు. ఈ వారం ఈ రాశివారు దుర్గా దేవి స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆలయానికి వెళ్లి లక్ష్మీ అష్టోత్తర నామాలని పఠించడం ఉత్తమం. ఇక ఈ వారం ఈ రాశివారు పెద్దల సలహాల్ని తీసుకుని మాత్రమే ఏ పనినైనా చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే
మృగశిర నక్షత్ర జాతకులు విద్యార్థులైనట్లయితే తప్పక విజయాన్ని ఎక్కువ ఫలితంతో సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి కీర్తి ప్రతిష్టతో పాటు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఆశించినటువంటి ఉద్యోగం కానీ, ఆశించినటువంటి ధనం కానీ, ఎదురు చూస్తున్నటువంటి ఫలితం కానీ నిశ్చయంగా లభిస్తుంది తప్ప కొద్ది జాప్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. పునర్వసు నక్షత్ర జాతకులు తమ కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ, బంధువులతో కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండకుండా అంతకు మించి కానీ వెళ్ళే సందర్భం ఉంటే కొద్దిగా నిందల పారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంతలో ఉండాలో అంతలో ఉండడం కొద్దిగా అవసరం. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. మంచి గంధంతో లక్ష్మీదేవిని అభిషేకాన్ని చేస్తూ ఆ అభిషేక జలాన్ని తల మీద చల్లుకుంటూ ఉండడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం విరోధులకి, విరోధాలకి బాగా దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే పునర్వసు నక్షత్ర జాతకులు ఇతరుల మెప్పు కోసమో లేక 10 మందిలో ప్రశంస కోసమో అనవసరమైనటువంటి వ్యయాన్ని ఏమాత్రమూ చేయొద్దు. నిర్ద్వంద్వంగా చెప్పండి, నేను ఖర్చు చేయను అని. నష్టమేం లేదు, మన కుటుంబం తర్వాతే ఏదైనా. పుష్యమి నక్షత్ర జాతకులకి మానసిక ఆందోళన జరుగుతుందా లేదా అని పూర్తిగా భయపడుతూ గడిపేటటువంటి వారం ఇది. కానీ నిశ్చయంగా ఆశించిన ఫలితం అనుకూలంగానే వస్తుంది తప్ప వ్యతిరేక దిశగా ఏమాత్రమూ రాదు. కానీ మానసిక ఆందోళన మాత్రం ఉండే మాట సహజం. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఇతరుల దగ్గర తీసుకున్నటువంటి ఏ రుణమైతే ఉందో దాని గురించిన ఒత్తిడి బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కానీ ఆ ఒత్తిడి తప్పక మీరే స్వయంగా వెళ్ళి వారితో మాట్లాడిన పక్షంలో ఏమాత్రమూ లేకుండా పోతుంది తప్ప మరెవరినో రాయబారిగా పంపి వ్యవహారాన్ని సాధించాలని ప్రయత్నించకండి. స్వయంగా ప్రయత్నించండి, పనులన్నీ సానుకూలమవుతాయి. ఈ వారం ఈ రాశివారు లలిత సహస్ర నామాల్ని పఠిస్తూ ఉండడం మంచిది. సుగంధ ద్రవ్య జలాలతో లక్ష్మీదేవిని అభిషేకించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పసుపు పచ్చని వస్త్రాలని కడుతూ ఉన్నట్లయితే శుభం కలిగే అవకాశం బాగా కనిపిస్తోంది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మఖా నక్షత్ర జాతకులకి సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. న్యాయస్థానం నుంచి అనుకూలమైన తీర్పు లభించేటటువంటి అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి కూడా సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కనిపిస్తోంది. ధన ఆదాయం కూడా చక్కగా ఉంటుంది. అయితే ఎంత ధనం చేతికొస్తుందో దానికి సరిపోయినటువంటి వ్యయం కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు. నిరుత్సాహాన్ని పడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి 10 మందిలో మంచివారు అనేటటువంటి పేరు లభిస్తుంది. ఆ పేరు వ్యామోహంలో పడి కుటుంబాన్ని, వృత్తిని, ఉద్యోగాన్ని కొద్దిగా బద్ధకించే లేదా ప్రారుమాలే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో పూర్తి శ్రమని కేటాయించడం చాలా అవసరం ఈ నక్షత్ర జాతకులు. ఈ రాశివారు ఈ వారం ఆంజనేయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. కుంకుమని కలిపిన జలంతో అమ్మవారికి లక్ష్మీదేవికి అభిషేకాన్ని చేసి ఎర్రని పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయడం సర్వశ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక ప్రశాంతత కోసం సమీప తీర్థయాత్రకి వెళ్ళడం మంచిది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు మాట పట్టింపుకి ఏమాత్రమూ పోకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఒకరు మిమ్మల్ని మాట ఒకటి అన్నా లేక అంతకుముందు ఎప్పుడో మీరు అన్నదానికి తిరిగి వాళ్ళు బదులు ఏ విధంగానైనా అన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. హస్త నక్షత్ర జాతకులకి కుటుంబంలో చిన్నగా వచ్చినటువంటి పొరపత్యాలని పెద్దది చేసుకోకుండా రాజీ ప్రయత్నాన్ని చేస్తూ తొలగించుకోవడం సర్వశ్రేయస్కరం. లేని పక్షంలో కొద్ది వివాదం ముదిరి దూరం వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులు అతి శ్రమ మీద పనుల్ని సాధించగలుగుతారు. ఆ శ్రమకి తట్టుకోలేక పనిని మధ్యలో ఆపేయాలని భావిస్తారు. కానీ ఆపకుండా ఆ పనిని పూర్తిగా కొనసాగించుకున్నట్లయితే మీరు ఊహించిన దానికంటే మరింత విజయం మీకు చేకూరే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు గణేశ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం మంచిది. గోరువెచ్చని నీటితో లక్ష్మీదేవిని అభిషేకించి తెల్లని పూలతో అర్చించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం పగని, ద్వేషాన్ని పెంచే ఏ మాటల్ని అనద్దు, ప్రచారం కూడా చేయొద్దు.
ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చిత్తా నక్షత్ర జాతకులకి నిశ్చయంగా ఇంట్లో శుభకార్యం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి కొనుగోళ్లను కూడా బాగా చేస్తారు. మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఇంటి నిండా కనిపిస్తుంది. స్వాతి నక్షత్ర జాతకులకి విద్యార్థుల్లో విజయము కనిపిస్తుంది. ఎక్కడైనా ఒక సందర్భంలో వెనుక అడుగు వేయాలని మీకు అనిపించినా కానీ ముందుకే అడుగు వేసుకుని కార్యక్రమాలన్నిటినీ సఫలం చేసుకోండి. మంచి అనుకూలమైనటువంటి వారం ఇది. విశాఖ నక్షత్ర జాతకులకి స్థాన చలనం చేద్దామనే చిన్న ఆలోచన సూచనాత్మకంగా రావచ్చు. కానీ ఈ 2-3 నెలల కాలంలో ఏమాత్రమూ సరికాదు అనే యథార్థాన్ని గమనించండి. ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం మంచిది. ఆవు పెరుగుతో లక్ష్మీదేవిని అలా చక్కగా అభిషేకించి పసుపు పచ్చని పుష్పాలతో అర్చన చేయడం సర్వశ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతూ సమీపంగా ఉండేటటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం ఉత్తమం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశాఖ నక్షత్ర జాతకులకి ముందు నాటికి ఏదైనా జరిగిపోతుందేమో అనే ఆందోళన హెచ్చుగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు వ్యతిరేక దిశగా ఏదీ జరగదు. అనురాధ నక్షత్ర జాతకులకి గృహ విషయంలో కానీ భూ విషయంలో కానీ చిన్నదైనటువంటి పొరపచ్చం లేదా పేచీ వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. నిదానంగా ఆచి తూచి ఆలోచించినట్లయితే ఆ వచ్చినటువంటి ఇబ్బంది తొలగిపోయే పరిస్థితి ఉంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి కొత్తగా చేరినటువంటి ఉద్యోగం కానీ కొత్తగా చేస్తున్నటువంటి వ్యాపారం కానీ తప్పక కొద్దిగా శారీరక శ్రమని కలిగిస్తుంది. కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి శ్రమకి సిద్ధంగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. ఈ రాశివారు రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. లక్ష్మీదేవిని చక్కనైనటువంటి పుట్టతేనెతో అభిషేకించి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని పూలతో పూజ చేయడం మరింత మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుకూలమైన ప్రశాంతత కలగడం కోసం చిన్నపిల్లల మధ్య గడుపుతూ ఉండడం ఉత్తమం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మూలా నక్షత్ర జాతకులకి కార్యక్రమాలు ఎక్కువైనటువంటి కారణంగా శారీరకమైన మానసికమైన ఒత్తిడికి గురై తెలియనటువంటి విధంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఎంత శరీరం అలాగే మనసు శ్రమ పడగలదో గుర్తుంచుకుని అంత కార్యక్రమాన్నే భుజాన వేసుకోండి. లేని పక్షంలో ఇబ్బంది పడే అవకాశం బాగా కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు నిర్మాణపు రంగపు పనిలో ఉన్నవాళ్ళు అయినట్లయితే ప్రోత్సాహకరంగా ఏమాత్రమూ ఉండదు. కాబట్టి మానసికంగా నిరుత్సాహవంతులు అవుతారు. దిగులు పడద్దు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాల్లో ఎంతవరకు తలదూర్చవచ్చో గమనించి అంత మాత్రమే చేయండి తప్ప మీ వల్ల పనికి అవతల వారికి విఘ్నం కలిగే అవకాశం వస్తుందనే యథార్థాన్ని మర్చిపోకండి. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర నామాల్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. అమ్మవారికి అతి ప్రీతికరమైనటువంటి పంచదారతో చక్కగా అభిషేకాన్ని చేసి తెల్లని పూలతో అర్చన చేసి అమ్మవారికి చక్కని తెల్లని వస్త్రాన్ని అమ్మవారికి స్వయంగా సమర్పించండి. ఇక ఈ వారం ఈ రాశివారు ఎరుపుతో కలిగినటువంటి ఏ రంగు వస్త్రాలైనా ధరిస్తూ ఈ వారం గడపడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు రుణాన్ని తీసుకునేటప్పుడు భయాన్ని పడద్దు. రుణాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో ఏం జరుగుతుందో అని ఆలోచించద్దు. సుఖకరంగా ఉంటుంది ఈ వారం. శ్రవణ నక్షత్ర జాతకులు గృహ నిర్మాణం కోసం లేదా గృహాన్ని కొనుగోలు చేయడం కోసం ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. ఆ ప్రయత్నాలు విజయవంతం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గృహ నిర్మాణ లేదా గృహ క్రయ విధానానికి అనుగుణంగా అడుగులు వేయండి. ధనిష్ఠ నక్షత్ర జాతకులు పుణ్యనదీ స్నానాలకి కానీ లేదా తీర్థయాత్రలకు కానీ వెడతారు. ఈ వారం వీరికి బాగా అనుకూలిస్తుంది. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం మంచిది. బియ్యాన్ని వరిపిండితో కలిపి మిశ్రమం చేసి ఆవునేతితో దీపాన్ని పెట్టి ముగింపులో దాన్ని స్వీకరించినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వారం ఈ విధమైనటువంటి ఆరోగ్య రహస్యాన్ని పాటించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శుభకార్యాల్లో మీరు చేయగలిగినంత శారీరక సహాయాన్ని అంటే శ్రమ దానాన్ని చేయడం ఉత్తమం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనిష్ఠ నక్షత్ర జాతకులకి విశేషమైనటువంటి ఆదాయం లభిస్తుంది. వ్యయం ఏమాత్రము ఉండే అవకాశం లేదు.
శతభిష నక్షత్ర జాతకులు ఈ వారం ఇతరులకి సహాయాన్ని చేయాలని బాగా ఆలోచిస్తారు. సహాయాన్ని చేయడం చాలా మంచిది. రాజకీయంగా ఉన్నటువంటి వారికి మంచి పలుకుబడి ఉన్నటువంటి కారణంగా ఉత్తమ పదవి కానీ ఉత్తమ అవకాశం కానీ లభించే పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులు గృహ నిర్మాణం కోసం కానీ గృహాన్ని కొనడం కోసం కానీ మంత్రాన్ని కానీ మననం చేసినట్లయితే అది వారికి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం మంచిది. శంఖజలంతో లక్ష్మీదేవిని అభిషేకిస్తూ అభిషేకం జరుగుతూ ఉన్నంతసేపు కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామాలని పఠించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మొగమాటానికి ఏమాత్రమూ పోకుండా చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సూటిగా చెప్పడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పూర్వభద్ర నక్షత్ర జాతకులు న్యాయస్థానం నుంచి వచ్చినటువంటి అనుకూలమైన తీర్పుతో చాలా ఆనందాన్ని పొందుతారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ మార్చడానికి ఇది అనుకూలం కాదు అనే యథార్థాన్ని గమనించి ఉన్నటువంటి ఉద్యోగ వ్యాపారాలని అభివృద్ధి చేసుకునే దిశగా వెళ్ళడం ఉత్తమం. రేవతి నక్షత్ర జాతకులకి ఏం జరుగుతుందో అనేటటువంటి మానసిక భయం ఇతరుల వల్ల కలుగుతుంది, తమకు లేకపోయినా. కాబట్టి మీ మనోధైర్యంతో మీరు సాగినట్లయితే చాలా సుఖంగా గడుపుగలుగుతారు ఈ వారం అంతా కూడా. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం మంచిది. అమ్మవారికంటూ యథాశక్తి ఓ ఆభరణాన్ని కొనుక్కుని అది మీ మందిరంలో అమ్మకి శాశ్వతంగా ఇయ్యడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కోడలైతే అత్తవారింటికి, కొడుకైతే తల్లిదండ్రుల వద్దకి వెళ్ళి పాదాభివందనాన్ని చేసి దీవెనల్ని పొందడం ఎంతైనా అవసరం. ఆంతర్యం శీర్షికలో ఏకాదశ ముఖ రుద్రాక్ష ధారణ వల్ల కలిగే ప్రయోజనాన్ని పరిశీలిస్తే 11 ముఖాలున్నటువంటి రుద్రాక్షని ఏ శంకరుడు 11 ముఖాలతో మనకు కనిపిస్తూ ఉంటాడో ప్రత్యేకమైన ఒక పురాణం ద్వారా ఆ విధమైన 11 ముఖాలని అర్చించినటువంటి ఫలితం లభిస్తుంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాల అగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈ అమోఘమైనటువంటి మంత్రంతో సంపూర్ణంగా అభిషేకించి ఆ ఏకాదశ ముఖ రుద్రాక్షని కానీ ధారణాన్ని చేసినట్టయితే నమక చమకాలతో అంతకుముందు అభిషేకించుంటాం కాబట్టి ఆ రోజుకి సత్ ఫలితాన్ని ఇస్తుంది. శంకరుని యొక్క అపూర్వమైనటువంటి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆ విధంగా చేయడం సర్వశ్రేయస్కరం. ఇక ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో రాఖీ పూర్ణిమ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. దీని అసలు పేరు రక్షికా పూర్ణిమ అని. ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా అహం బధ్నామి రక్షే మాచల మాచల. అన్నయ్య అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి చెల్లెలు స్వయంగా ఆ రక్షని కట్టి అన్నకి పాదాభివందనాన్ని చేసి ఆశీర్వచనాన్ని పొందాలి. అది రక్షికా పూర్ణిమ యొక్క లక్ష్యం. నేను నీకు రక్షణగా ఈ సంవత్సర కాలము ఉంటాను అని పెద్ద అయినటువంటి వాడు తోబుట్టువైనటువంటి చెల్లెల్ని ఆశీర్వదిస్తూ చేసుకునేటటువంటి ఉత్సవం ఇది. ఆ యమునికి యముని యొక్క చెల్లెలైనటువంటి యమి ఈ విధంగా కట్టి ఆశీర్వచనాన్ని పొందింది. అలాగే బలిచక్రవర్తికి బలిచక్రవర్తి సోదరి వెళ్ళి ఆ విధంగా ఆశీర్వచనాన్ని పొందింది. దీని పేరు రక్షికా పూర్ణిమ. రాఖీ పూర్ణిమ అనేది లోకంలో మార్పు కారణంగా వచ్చినటువంటిది. దీన్ని ఎప్పుడు కట్టాలి? ఉదయకాలంలో సంపూర్ణంగా తలంటూ స్నానాన్ని చేసేసిన తర్వాత రక్షాం పోటలికాం శుభాం అంటే రక్షికా సూత్రాన్ని మధ్యాహ్న కాలంలో కట్టి భోజనాన్ని చేసి తిరిగి రావాలి అని శాస్త్ర సంప్రదాయం తెలియజేస్తోంది. ఇక హయగ్రీవ జయంతి విషయానికి వచ్చినట్టయితే హయగ్రీవుడనే పేరు కలిగిన రాక్షసుడు తనలాంటి రూపంతో ఉన్నటువంటి వ్యక్తి చేతనే చంపబడుతాను అని వరాన్ని కోరాడు శ్రీ మహావిష్ణువు నుంచి. ఆ కారణంగా మహావిష్ణువు యోగ నిద్రలో ఉండగా ఆయన్ని ఎలా నిద్ర మేల్కొల్పాలో తెలియనిటువంటి బ్రహ్మాది దేవతలంతా ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు ఒక వమ్రి అంటే కీటకం రూపంలో వెళ్ళి మహావిష్ణువు పక్కన పెట్టుకున్నటువంటి ఆ పెద్దదైనటువంటి వింటి నారిని కొరికాడు. అప్పటికే ఎక్కుపెట్టబడ్డ బాణం
ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కంఠాన్ని ఛేదించి దూరంగా ఎగిరిపడేలా చేసింది. భయపడ్డ దేవతలందరూ అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు హయగ్రీవుడనే పేరు కలిగిన రాక్షసుడు శ్రీ మహావిష్ణువుని తన రూపం కలిగినటువంటి వానితోనే వధింపబడాలని కోరాడు కాబట్టి గుర్రం మెడని తెచ్చి శ్రీ మహావిష్ణువుకి తగిలిస్తే చక్కగా ఈ కార్యం నెరవేరుతుందని నిదానంగా తెలిపింది. అంచేత ఓ హయం యొక్క గ్రీవం అంటే గుర్రం యొక్క మెడని తెచ్చి శ్రీ మహావిష్ణువుకి అతికించారు. ఆ హయగ్రీవుడు జన్మించినటువంటి తిథి ఈ శ్రావణ పూర్ణిమ కాబట్టి హయగ్రీవ జయంతి అయింది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే ఈ శ్లోకాన్ని 108 మార్లు కానీ పఠించినట్లయితే బుద్ధి విశేషం ఉంటుంది, వాగ్ధాటి చాతుర్యము కూడా కలుగుతాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం విశేషాలు. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలను కూడా తెలుసుకుంటారు. ఇక పైవారం శుభమస్తు కార్యక్రమంలో 12 ముఖ రుద్రాక్ష ధారణ వల్ల కలిగే ప్రయోజనం, దానితో పాటు కృష్ణాష్టమిలో దాగినటువంటి రహస్యాలని తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.